Welcome to my channel Navbharat Today. Please do like, share and subscribe. నమస్తే. నవభారత్ టుడేకు స్వాగతం, సుస్వాగతం. సోదర సోదరీమణులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీకి 240 సీట్లలో ఆగింది అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే జార్జ్ సోరస్, ప్రపంచ కుబేరుడైనటువంటి జార్జ్ సోరస్ తలుచుకుంటే ప్రపంచంలో ఏ దేశంలోని అధ్యక్షుడినైనా, ఏ దేశంలోని ప్రభుత్వాన్నైనా, ఏ దేశంలోని రాజులనైనా కూల్చి కుప్ప చేసి వారికి కావలసినటువంటి వాళ్ళని తెచ్చుకునేటటువంటి జార్జ్ సోరస్ ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి, గూగుల్లో మనం సెర్చ్ చేసుకోవచ్చు. కానీ అదే జార్జ్ సోరస్ శపథం చేయడం జరిగింది, నా యావత్ ఆస్తినైనా అమ్ముతా, నేను సర్వం కోల్పోయినా పర్వాలేదు కానీ ఈసారి నరేంద్ర మోదీ గద్దెనెక్కడానికి వీల్లేదు అని శపథం చేసినటువంటి జార్జ్ సోరస్, నీకు చాత కాలేదు నరేంద్ర మోదీ ప్రభంజనాన్ని ఆపడం. దట్ ఈజ్ నరేంద్ర మోదీ, దట్ ఈజ్ భారతీయ జనతా పార్టీ. అమెరికాకు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం ఇష్టం లేదు, చైనాకు కూడా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం ఇష్టం లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 240 సీట్లలో ఆగిపోయినందుకు చైనాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని హిందూ బంధువులు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు పాకిస్తాన్లో సంబరాలు చేసుకుంటున్నారు, హిందూ బంధువులు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ చేసిన కుట్రలనన్నిటినీ తొక్కి 240 సీట్లు తీసుకురావడం అంటే ఇది మామూలు విషయం కాదు, మామూలు వ్యక్తులతో అయ్యే పని కూడా కాదు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నటువంటి ఒక మాటను ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమన్నారు? ఏ జాతిలోనైతే బలమైన నాయకుడు ఉద్భవిస్తాడో ఆ యావత్ జాతి అతని వెనక నిలబడకపోతే అతి త్వరలోనే ఆ జాతి అంతరించిపోతుంది అని స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు భరత జాతిలో ఒక అద్భుతమైనటువంటి మహాశక్తివంతమైనటువంటి నాయకుడు నిలబడితే మరి భరత జాతి మొత్తం ఆ నాయకునికి అండగా నిలబడకపోతే చరిత్ర రిపీట్ అవుతుంది అని తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి వెనుదిరిగి చూడండి, గతంలో హిందువులను కోత కోసినటువంటి రజాకార్లను గుర్తు చేసుకోండి, గతంలో హిందువులను కోత కోసినటువంటి ఔరంగజేబ్ని చూడండి, బాబర్ను చూడండి. ఇవన్నీ మనన చేసుకొని ఒక్కసారి ఊహించుకోండి, రాబోయే రోజుల్లో మన పరిస్థితి ఏమవుతుందో. బలమైన నాయకునికి మనం అండగా లేకపోతే చరిత్ర మళ్ళీ పునరావృతమవుతుంది. 500 సంవత్సరాలు పోరాడినా కానటువంటి రామ మందిరాన్ని, ఒక రక్తపు బొట్టు లేకుండా భవ్య దివ్యమైనటువంటి మందిరాన్ని నిర్మించి ఇచ్చిన మహానుభావునికి మనం అండగా ఉండాలా లేదా? ఆ యొక్క పార్టీకి మనం అండగా ఉండాలా లేదా? హిందూ బంధువులారా, గుండె మీద చేయి వేసుకొని ఆలోచించండి. జై హింద్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.